వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎంతసేపు అయిందండి వచ్చి? లైట్లు వేసుకోకుండా ఇలా చీకట్లో కూర్చున్నారేంటి? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నేనింటికొచ్చేసరికి ఇల్లాలు లేదు, దీపము లేదు. స్విచ్ అక్కడే ఉంది. లేచి ఆన్ చేస్తే మీరు కోరుకున్న వెలుగు వస్తుంది కదా. లైట్ వేస్తే వెలుగు వస్తుందని నాకు తెలియదనుకున్నావా? లేక బద్ధకంతో వేయలేదనుకున్నావా? నేను చెప్పే వెలుగు కరెంటు వల్ల వచ్చేది కాదు. భర్తకు గౌరవాన్నిచ్చే భార్య వల్ల పుట్టేది. నాకిష్టం లేదని చెప్పినా జాబ్కి వెళ్ళావు. కనీసం నేను వచ్చేసరికైనా ఇంట్లో ఉండాలి కదా. అంటే నాన్న టాబ్లెట్స్ వేసుకోవడం లేదంటే చూడ్డానికి వెళ్ళాను. వెళ్లే ముందు నాకెందుకు చెప్పలేదు? మా ఇంటికి వెళ్లే ముందు కూడా చెప్పాలా? ఏంటి? మీ ఇల్లా? మరి ఇదెవరిల్లు? ఇది మన ఇల్లు. మనిల్లు మీ ఇల్లు ఏంటి సంధ్య? నీకున్నది ఒకటే ఇల్లు, అది నేనుండే ఈ ఇల్లు. నువ్వు మా అని ఫీల్ అవుతున్నది నీది కాదు, మాధవరావు గారిల్లు. మాధవరావు గారు ఎవరో పరాయి వ్యక్తి కాదు కదండి. ఆయన మా నాన్న. పెళ్ళైనంత మాత్రాన అమ్మా నాన్నని ఎలా వదులుకుంటాను? వదులుకోమనటం లేదు, కాస్త తగ్గించుకోమంటున్నాను. చూడు, ఆయన కొంట్లో బాలేకపోతే నువ్వు వెళ్ళటం కాదు, ఆయనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా చేస్తేనే ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా మంచిది. ఏంటండి మీరు చిన్న చిన్న విషయాల్ని కూడా ఇంత ఇష్యూ చేస్తున్నారు? నీకిది చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ ఫ్యూచర్లో ఇలాంటివే పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతాయి. ఆ జాగ్రత్తతోనే మాట్లాడుతున్నాను. జాగ్రత్త ఉంటే జరిగింది అర్థం చేసుకుంటారు, లేదంటే మర్చిపోతారు. అంతేకాని భవిష్యత్తు కోసం దాచుకోరు. నేనేం దాచుకోవటం లేదు, నువ్వే మర్చిపోలేనంత చేదు జ్ఞాపకాలు క్రియేట్ చేస్తావేమో అని భయపడుతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏమోనండి, నాకేం అర్థం కావడం లేదు. ఈ మధ్యన మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్తగా కాదు, నేనెప్పుడూ ఒకేలా మాట్లాడతాను. నువ్వే కొత్త అని ఫీల్ అవుతున్నావు. సరేనండి, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ. సారీనా? ఎందుకు? నేనేం అడగలేదే. మీరు అడగలేదు, కానీ తప్పు చేసినట్టు నాకే అనిపించి సారీ చెప్తున్నాను. అనిపించడం ఏంటి సంధ్య? ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? నువ్వేం చేశావో నీకు క్లారిటీ కూడా లేదా? లేకపోతే వీడితో గొడవ ఎందుకని ముష్టి సారీ చెప్తున్నావా? అలా ఏం లేదండి, నిజంగా ఫీల్ అయ్యి సారీ చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత ఫీల్ అవ్వడం కాదు సంధ్య, ముందే నీకు ఆలోచన రావాలి. ఎక్కడికి? కాఫీ తీసుకొస్తాను. ఇది కాఫీ తాగే టైం కాదు. లేకపోతే మాటలతో కాల్చుకుని తినే టైమా? ఎందుకంత కోపం? వచ్చినప్పటి నుంచి నేనేం చెప్పినా చెప్పకపోయినా పెడార్థాలు తీస్తూ తప్పు పడుతుంటే కోపం రాదా మరి? ఆ విషయానికొస్తే కోపడాల్సింది నేను. వద్దని చెప్పిన ఆఫీస్కి వెళ్ళావు, నాకు చెప్పకుండా పుట్టినిల్లు అని ఫీల్ అయ్యే మెట్టినింటికెళ్ళావు. పైగా అది నీ ఇల్లు అని చెప్తున్నావు. చేసిన పనిని సమర్థించుకుంటున్నావు. ఆఖరికి తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు నా మాటకు విలువ లేకుండా ఇన్ని చేసినప్పుడు భర్తగా నేను కదా కోపడాల్సింది. మీరు కోపడండి, కాదనను. అంతేకాని అర్థం లేకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నాకు అసహ్యం. అసహ్యం అంతే కదా? నేనే మా మాట అనలేదు. నువ్వన్నా అనకపోయినా నీ మాటని మనసుని అర్థం చేసుకోగలను. కాపురానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా నువ్వు నన్ను అసహ్యించుకున్న రోజుది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా
ఎంత కోపం పెంచుకున్నా నా గుండెల్లో మాత్రం నీ మీద ప్రేమ ఎప్పటికీ చెరగదు. ఐ లవ్ యూ సంధ్య. నేనేం చెప్పకుండానే అన్నీ నువ్వు అర్థం చేసుకుంటావని నేను బలంగా నమ్ముతాను. నేను నిన్ను ప్రేమించే భర్తని, నువ్వు నా మాట వినే భార్యవి. ఇది మనిల్లు, నీ ఇల్లు. ఈ 3 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే నువ్వు నేను సంతోషంగా ఉండగలం. నాకు చాలా ఆకలిగా ఉంది, ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఎందుకండి, అరగంటలో వంట చేసేస్తాను. వద్దు సంధ్య, నీకెందుకు శ్రమ? మీ అమ్మా నాన్నల్ని చూసొచ్చి బాగా అలసిపోయినట్టున్నావు. ఈ రోజుకి రెస్ట్ తీసుకో. ఈ కాఫీ నాకా టీపాయికా? ఈ ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ టీపాయ్ కాఫీ తాగదు. మరి ఇచ్చేదేదో నా చేతికి ఇవ్వచ్చు కదా, అక్కడ పెట్టడం ఎందుకు? థ్యాంక్ యూ సంధ్య. సరే, ఇలా వచ్చి కూర్చో సంధ్య. రా, కూర్చో సంధ్య, కూర్చో. నిన్నటి కోపం ఇంకా పోయినట్లేదు, అందుకే ఇలా ఉన్నావు కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు కంటికి కనిపించకపోయేసరికి నా కోపం వచ్చింది సంధ్య. ముందు కోపంలో మాట్లాడినా ఆ తర్వాత నార్మల్ అయ్యాను కదా. నీకోసం బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను, అయినా సరే నన్ను క్షమించవా? ప్లీజ్ సంధ్య, ప్లీజ్. ప్లీజ్ హ్యావ్ ఇట్ సంధ్య. జీవితంలో అన్నీ ఇలా సగం సగం పంచుకుంటే మనకే సమస్య ఉండదు సంధ్య. అర్ధనారీశ్వరుల్లా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆది దంపతులకు ప్రణామాలు. రా దివ్య. హాయ్ దివ్య. ఫోన్ చేసి రావాల్సింది, టైం కాని టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. సారీ ఎందుకండి, ఇది సంధ్య ఇల్లు, మీరు తన ఫ్రెండ్. ఇక్కడికి రావడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సంధ్య, నువ్వెళ్ళి దివ్యకి కాఫీ తీసుకొనిరా. అలాగేనండి. దివ్య కూర్చో. ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏదైనా పనుందా లేక క్యాజువల్గా వచ్చారా? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదండి. ఒక ఇంపార్టెంట్ ఫైల్ నా దగ్గర ఉండిపోయింది, అది సంధ్యకిచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి సంధ్య ఆఫీస్కి వెళ్ళటం లేదు. తను జాబ్కి రిజైన్ చేసింది.